సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన పెద్దవాళ్ళని చెప్పమంటే మా కాలంలో అంటూ మొదలు పెడతారు. మీకు విసుకనిపించినా కాస్త ఓపిగ్గా వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. వాళ్ళకి తోచకపోవడం, తీరిక వేళలు అన్న పదాలే తెలియవంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఆ కాలంలో మిక్సీలు, గ్యాస్ స్టవ్లు, బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్లు లేవు. ఆనాటి ఉమ్మడి కుటుంబాల్లో వంటిళ్లకి, ఇంటి చాకిరీకి స్త్రీలు అంకితమైపోయేవాళ్ళు. పనివాళ్లను పెట్టుకోగలిగిన ఆర్థిక స్తోమత కలిగిన ఏ కొద్ది మంది స్త్రీలకో తీరిక వేళలు ఉండేవి తప్ప సామాన్య స్త్రీలకి అంత వెసులుబాటు ఎక్కడిది చెప్పండి? కరెక్టే కదా? ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి జ్యోతి గారు. ఈ రోజు వారు మనకి పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ లో గ్రీటింగ్ కార్డ్స్ ని, దాంతో పాటుగా బుక్ మార్క్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. సిద్ధం అయితే? నమస్తే జ్యోతి గారు. నమస్తే షీలా. మరి ఈ రోజు మన సకులకి పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ లో మీరు గ్రీటింగ్ కార్డ్స్, దాంతో పాటుగా బుక్ మార్క్స్ చూపిస్తున్నారు. అవును షీలా. ఓకే, ముందుగా ఏం చూపిస్తున్నారు మాకు? ఈ రోజు షీలా క్విల్లింగ్ లో బేసిక్ ఫాయిల్ చేసుకోవడం నేర్చుకుందాం షీలా. దీనికి కావాల్సిన మెటీరియల్ మ్యాటింగ్ కార్డ్ స్టాక్, క్విల్లింగ్ పేపర్, క్విల్లింగ్ పెన్, గ్లూ, పుష్ పిన్స్, సిజర్స్. మరి అయితే ముందుగా మాకేం చూపిస్తున్నారు? ఈరోజు ఫస్ట్ ఫాయిల్ చేయడం చూపిస్తాను షీలా నేను. దానికి మనం క్విల్లింగ్ పేపర్ది ఒక స్ట్రిప్ తీసుకోవాలి షీలా. ఓకే, పేపర్ స్ట్రిప్స్ మరీ సన్నగా ఉన్నాయి కదండి? అవును షీలా, ఇది మార్కెట్ లో మనకు దొరికే అన్నిటికంటే చిన్న సైజు. దీనికి నెక్స్ట్ సైజు దీనికి కొంచెం డబుల్ సైజ్ ఉంటుంది, అంతకంటే పెద్దవి కూడా దొరుకుతాయి షీలా. ఓకే, సో దీనికి ఈ క్విల్లింగ్ పెన్ కి షీలా మధ్యలో ఒక స్లిట్ వస్తుంది మెటల్ పాయింట్ లో. దాంట్లో మనము ఈ పేపర్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ పాయింట్ ని ఇక్కడ సెక్యూర్ గా పట్టుకొని ట్విస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. దీన్ని మనం ఈ రెండు ఫింగర్స్ తో గైడ్ చేసుకుంటూ ఈ పెన్ ని తిప్పుతూ ఉండాలి షీలా. అప్పుడు ఈ కాయిల్ ఇలా కాంపాక్ట్ గా వస్తుంది. ఇప్పుడు కాయిల్ రెడీ అయింది షీలా. దీన్ని జాగ్రత్తగా పిన్ నుంచి స్లైడ్ చేసి తీసుకోవాలి. ఓకే, బయటికి తీయాలా? అవును షీలా. ఓకే, ఊడిపోకుండా. తీసిన తర్వాత మనకి ఏ సైజ్ కావాలో అంతవరకు ఓపెన్ అయ్యే వరకు వదలాలి షీలా. ఓకే, ఈ సర్క్యులర్ కాయిల్ షేప్ నుంచే మిగతా షేప్స్ అన్ని కూడా మనం మోల్డ్ చేసుకుంటాం షీలా. సో ఈ ఎండ్ వచ్చేసేసి చిన్న డాట్ ఆఫ్ గ్లూ పెట్టేసి ఎక్సెస్ గా ఉన్న గ్లూ టిష్యూతో తీసేసుకోవచ్చు షీలా. అంటే ఎక్కువ గ్లూ ఉండకూడదు షీలా, ఎందుకంటే లంప్ లాగా కనిపిస్తే మనకి ఫినిషింగ్ నీట్ గా ఉండదు. దీన్ని సెక్యూర్ గా జస్ట్ ఇలాగా పేస్ట్ చేసేసుకొని డ్రై అయ్యేంత వరకు వదిలేసాను. ఈ లోపు ఇంకేమైనా చేసుకోవచ్చండి? నేను మీకు దీంతో చేసే బేసిక్ షేప్స్ అన్ని చూపిస్తాను షీలా. ఇది బేసిక్ కాయిల్ షీలా, ఇప్పుడు మనం చేసాము. అవును షీలా. ఇదేమో ఐ షేప్, ఇదేమో స్లగ్ షేప్, ఇదేమో డబుల్ కాయిల్. దీంట్లో 2 కలర్స్ యూజ్ చేసాము. ఇదేమో పేస్లీ షేప్, మామిడి పిండి లాంటి షేప్, హాఫ్ మూన్, డైమండ్, టియర్ ఆర్ టియర్ డ్రాప్ షేప్, ట్రయాంగిల్, హాఫ్ సర్కిల్, ఆరో హెడ్ అండ్ హార్ట్. ఓకే, అంటే ఇవే ఉంటాయంటే ఎక్కువగా మనకు వచ్చేవి ఇందులో? అంటే షీలా, మనం చేసుకోవాల్సిన ఆర్ట్ వర్క్ కి ఈ షేప్స్ అన్ని పర్ఫెక్ట్ గా చేయడం తెలిస్తే దీన్ని